ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో ప్రతి వారం ఒక్కసారి మాత్రమే జరిగే చాలా ఫేమస్ మార్కెట్. ఇక్కడ 10 రూపాయల నుంచి వేల రూపాయల వరకు అన్ని వస్తువులు దొరుకుతాయి. పాత ఫోన్లు, ల్యాప్టాప్లు, కెమెరాలు, బైక్ పార్ట్స్ ఏం కావాలన్నా ఇక్కడ దొరుకుతుంది. జుమ్మేరాత్ బజార్ హైదరాబాద్లోని మూసీ నది దగ్గర పురానా పుల్ ప్రాంతంలో ఉంటుంది. ప్రతి గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఈ మార్కెట్ జరుగుతుంది. తెల్లవారుజామునే వేల మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడబోతే చాలా వింత వింత వస్తువులు కనిపిస్తాయి. పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ పార్ట్స్, స్పీకర్లు, కెమెరాలు, ఇంకా బైక్ స్పేర్ పార్ట్స్, టూల్స్, ఫర్నిచర్, పాత నాణాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలామంది ఇక్కడికి వచ్చి చీప్ ప్రైస్లో వస్తువులు కొనుగోలు చేస్తారు. కొంచెం బేరం చేస్తే మంచి డీల్ కూడా దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ షాపింగ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు వర్క్ చేయకపోవచ్చు, కాబట్టి ముందుగా చెక్ చేసుకోవాలి. అలాగే మీ పర్సు, ఫోన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జుమ్మేరాత్ బజార్ హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడికి ఒకసారి వచ్చి చూస్తే అసలు మార్కెట్ ఎనర్జీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీరు కూడా హైదరాబాద్కు వస్తే ఒకసారి జుమ్మేరాత్ బజార్ తప్పకుండా సందర్శించండి. జుమ్మేరాత్ బజార్ హైదరాబాద్లోని మూసీ నది దగ్గర పురానా పుల్ ప్రాంతంలో ఉంటుంది. ప్రతి గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఈ మార్కెట్ జరుగుతుంది. తెల్లవారుజామునే వేల మంది ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడబోతే చాలా వింత వింత వస్తువులు కనిపిస్తాయి. పాత మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ పార్ట్స్, స్పీకర్లు, కెమెరాలు, ఇంకా బైక్ స్పేర్ పార్ట్స్, టూల్స్, ఫర్నిచర్, పాత నాణాలు కూడా ఇక్కడ దొరుకుతాయి. చాలామంది ఇక్కడికి వచ్చి చీప్ ప్రైస్లో వస్తువులు కొనుగోలు చేస్తారు. కొంచెం బేరం చేస్తే మంచి డీల్ కూడా దొరుకుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ షాపింగ్ చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని వస్తువులు వర్క్ చేయకపోవచ్చు, కాబట్టి ముందుగా చెక్ చేసుకోవాలి. అలాగే మీ పర్సు, ఫోన్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. జుమ్మేరాత్ బజార్ హైదరాబాద్లో ఒక ప్రత్యేకమైన అనుభవం. ఇక్కడికి ఒకసారి వచ్చి చూస్తే అసలు మార్కెట్ ఎనర్జీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. మీరు కూడా హైదరాబాద్కు వస్తే ఒకసారి జుమ్మేరాత్ బజార్ తప్పకుండా సందర్శించండి. ఇలాంటి ట్రావెల్ వీడియోలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు.